సంగీత సాధనని డిస్టర్బ్ చేసినందుకు క్షమించాలి. నా పేరు లత. మీకు శ్రీహరిమూర్తి గారు తెలుసా? ఆయన్ని తెలియని వారు ఎవరుంటారండి? ఆయన మా నాన్నగారు. మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదే. పట్నంలో చదువుకుంటున్నాను. అన్నట్టు మీ పేరు తాన్సేన్ కాదు కదా? తాన్సేను కాదు, త్యాగయ్య కాదు. నా పేరు గోపి. ఈ ఊరి స్కూల్లో టీచర్ గా పనిచేస్తాను. సంగీతం టీచర్ గానా? కాదండి, నేను సంగీతంలో డిప్లొమా పాస్ అయినా పల్లెటూరులో సంగీత మాస్టర్ పోస్ట్ ఉంటుంది కదండి, అందుకే లెక్కల మాస్టర్ గా పనిచేస్తున్నా. అదే పొరపాటు. ఎవరికి ఏ విద్యలో ప్రావీణ్యం ఉంటే ఆ విద్యనే సాధించాలి, బోధించాలి. ఏమంటారు? అన్నీ మీరే చెప్పేస్తుంటే ఇంక నేనేమంటానండి. అన్నట్టు మీ భార్య కూడా సంగీతం వచ్చా? ఏమో నాకు తెలియదండి. అదేమిటండి, మీ భార్య గురించి మీకు తెలియకపోవడం ఏమిటి? పెళ్లి కానిదే నా భార్య గురించి నాకెలా తెలుస్తుందండి? వెళ్ళొస్తానండి. మంచిది. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. ఇక మీదట మీ సంగీతాన్ని డిస్టర్బ్ చేయడానికి తరచూ వస్తూ ఉంటాను. బాయ్ బాయ్. బాయ్. కాలం చెప్తాం. కత్తి టైం ఎంత అయింది? 10 అండి. అమ్మాయి ఎన్నింటికి రావాలి? 10 గంటలకండి. అంటే ఆలస్యం ఎంత? 10 నిమిషాలే కదండి. లెక్క చెప్పాల్సిన మనిషి గుటకలు మింగుతూ ఉంటే 10 నిమిషాలని లెక్క కొట్టేస్తావా? 10 నిమిషాలంటే ఏంటి? 10 నిమిషాల్లో ఎన్ని ప్రోగ్రాంలు జరిగిపోవచ్చు. 10 అబద్ధాలు చెప్పి పచ్చని సంసారంలో సిచ్చు పెట్టేయచ్చు. 10 బూటకాలు చెప్పి మామూలు మనిషి పేజానాయకుడు అయిపోవచ్చు. 10 బాంబులు పేల్చి ప్రపంచాన్ని శోచానం చేసేయచ్చు. 10 నిమిషాలు వెనకాల ఇంత లెక్క ఉందన్నమాట. ఏం కాలం, లెక్క సరిపోయిందా? సరిపోయింది మహాప్రభు. ఆ అమ్మాయి గారు వస్తున్నారు. రామ్మా రా. ఏంటి ఆలస్యమైంది? డ్రైవర్ ఏమైనా లేట్ చేశాడా చెప్పు, ఆడి తోలు చేసే ప్రోగ్రాం పెట్టుకుంటాను. అదేం లేదు నాన్న, మనూరు అందాలన్నీ చూసుకుంటూ నేనే మెల్లగా వచ్చాను. సీతమ్మా, అమ్మాయి వచ్చింది, ఆరత పట్టరా. బాగున్నా సీతమ్మా? బాగున్నానమ్మా. ఏమ్మా, పరీక్షలు బాగా రాసావా? ఓ, బాగా రాశాను నాన్న. తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. లేకపోతే ఆయన సంపేసే ప్రోగ్రాం పెట్టుకోను. కూర్చో. దేవుడి దయ వల్ల ఈ ఊళ్ళో ఏ గాడిదా చదవనంత చదువు చదివించేశాను. ఆయన చేత ఆలస్యం చేయకుండా మిగిలిన వ్యవహారాలు కూడా పూర్తి చేయండి బాబు. ఆయాగా నువ్వే ఇంత వరి అయిపోతుంటే అయ్యగారు ఇంకెంత వరి అయిపోవాలో. నాకు నచ్చిన పద్ధతుల్లో నీకు మంచి భర్త దొరికితే. నాన్న, ఇప్పుడు పెళ్లి సంగతి ఎందుకు గాని ముందు నాకు సంగీతం నేర్చుకోవాలంది. ప్రోగ్రాం మంచి ప్రోగ్రామే, కానీ ఈ ఊళ్ళో సంగీతం నేర్చుకోవాలని ఉంది అని నువ్వు అడగటం ఎట్టుందంటే ఎడారిలో చల్లటి చెరువు నీళ్లు తాగాలి అని అడిగినట్టు ఉంది. అదేమిటి నాన్న? లేకపోతే ఈ ఊళ్ళో సంగీతం నేర్పేదేవుడమ్మా నేనే. మీరెవరు? వాట్? నేనెవరన్నా? నా గురించి ఏ ఉత్తరంలోనూ మీరు రాయలేదా బావగారు? బావగారు అంటున్నాడేమిటి? ఎందుకంటున్నారు అంటే, నువ్వు నోరమయ్యి. ఏం లేదమ్మా, అప్పుడప్పుడు మనతో సహాయం పొందే ప్రోగ్రాం పెట్టుకుంటాడు. ఆ చనువు కొద్దీ అది. సహాయాలు పొందేవాళ్ళైతే బాబుగారు అనాలిగా. బాబుగారు అని పిలిస్తే నన్ను బంట్రోత్ అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మా పర్సనాలిటీలు అలాంటివి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఏమిటంటే, అడిగింది నిన్ను కాదు, నన్ను. నేను ఒక అపూర్వమైన గ్రంథం రాయడానికి పరిశోధన సాగిస్తున్నాను. ఏమిటా గ్రంథం? శృంగార రసగుళికలు. లికలు. వాత్సాయనుడి కామశాస్త్రం కంటే 100 రెట్లు వండర్ఫుల్ గా ఉండే గ్రంథరాజ్యం. అమెరికా దొరల దగ్గర నుంచి అనకాపల్లి అమాయకుల దాకా శృంగారం ఎలా ఎలా జరిపిస్తారో, పాముల దగ్గర నుంచి చీమల దాకా ఏ విధంగా సంతానోత్పత్తి జరుపుతున్నాయో ఆ జంతువుల గురించి నేను పరిశోధన సాగించడం లేదు. కావాలంటే ఆ డిపార్ట్మెంట్ నువ్వు తీసుకో. బదుబాయ్, నా పేరు నందనవనం సుందర మన్మథరావు. నా పేరు బృందావనం బుడతల తంబు. ఇంతకీ నా గురించి మీరేమనుకుంటున్నారు? నేను సిటీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు జూకు వెళ్లి కోతుల్ని కొండముచ్చుల్ని చూసి ఎంజాయ్ చేసేదాన్ని. అయ్యో, ఇక్కడ అవకాశం లేదే అనుకున్నాను. కానీ ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత ఆ లోటు తీరిపోయింది అనుకుంటున్నాను. నీ కోతుల్లా కనిపిస్తున్నావా? అందులో అనుమానమే ఉంది బస్. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకునే ప్రోగ్రాం పెట్టుకో. నేను వచ్చేటప్పుడు ఓ సంగీత విద్వాంసుడు చూశానన్నా. ఈ ఊర్లో నేను కాక మరో సంగీత విద్వాంసుడా? ఎవడు వాడు? గోపి అని లెక్కల మాస్టారు. వాడా? వాడు పాడేది ఓ సంగీతమే. నేను సాక్షాత్తు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పుట్టిన ఊళ్ళో పుట్టినవాడిని. మిస్టర్, గుజరాత్ లో పుట్టిన వాళ్ళందరూ గాంధీలు అయిపోరు. పోనీ నెహ్రూలు అవుతారా మేడం?
షటప్. నాన్న, నేను ఆ గోపి దగ్గరే సంగీతం నేర్చుకుంటాను. బావా, మీ అమ్మాయి నాకు చాలా నచ్చింది. నర్మయ్, ఇందాక నుంచి మా అమ్మాయి ఉందని నేనేం మాట్లాడకూడదనే ప్రోగ్రాం పెట్టుకున్నాను. అసలు నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారా? మీ అమ్మాయి వస్తోందని తెలిసి మా అక్కే నన్ను పంపించింది. రేయ్, నీ అక్కకి నాకు ఉన్న కనెక్షన్ లతకు తెలియదురా. బావా బావా, మీ అమ్మాయి నేను అలా షికార్కి వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకోమంటావా? అట్టగా నువ్వు ఆ ప్రోగ్రాం పెట్టుకున్నావనుకో, నేను నిన్ను చెప్పుతో కొట్టే ప్రోగ్రాం మీ పెట్టుకుంటాను. చెప్పుతోనా మా చెప్పుతోనా? రే కత్తే, అయ్యగారు చెప్పిన తర్వాత అది అంతే. లేకపోతే దయచేయండి, ఇప్పటికైనా మీకు దయ కలిగింది. ఏంటి ఎప్పుడు లేని శ్రీకాకుళం శివరాంజని ఇవాళ నాతో ఏలాకోళం ఆడే ప్రోగ్రాం పెట్టుకుంది. నేను ఏకంగా ఈ లోకల్ నుంచి వెళ్లిపోయే ప్రోగ్రామే పెట్టుకున్నాను. అందుకే విషయం కూడా రెడీ చేసుకున్నాను. చౌరుకో, ఏలాకోళానికి కూడా ఒక అద్దు పద్దు ఉండాలి. ఏదో ఇవాళ మా అమ్మాయి వచ్చింది కదా అని కొంచెం ఆలస్యమైంది అనుకో, అందుకు సాగు ప్రోగ్రాం పెట్టుకోవాలా? కాస్త మందు అందుకో. అందుకుంటున్నాం. నువ్వు ఆత్మహత్య చేసుకుని ముందర అడగవలసిన 4 మాటలు అడిగిస్తే నేను చావడమా బతకడమా తేల్చేసుకుంటానక్క. ఏడ్రా, మీకు పిచ్చిగాని పట్టిందా? జాయింట్ గా సాగు ప్రోగ్రాం పెట్టుకున్నారు చూడగొడ్డా. మీకు అలాగే ఉంటుంది. నేను ఎన్నెన్ని అవమానాలు దిగమనుకుంటున్నాను నాకు తెలుసు, ఆ భూదేవికి తెలుసు. ఎంతకి నీకు ఏం కావాలో అడుగు. పట్టు చీర కావాలా, చంద్రహారం కావాలా, రవ్వల నెక్లెస్ కావాలా? మెళ్ళలోకి కొలుసు, అన్నంలోకి పులుసు, ఇదేనా ఆడదానికి కావాల్సింది? సరదాగా ఈ ఇల్లు, ఆ మామిడి తోట, పక్కనున్న 20 ఎకరాలు నా పేరున రాయండి అన్నాను. రాసారా? ఆస్తి అంతా అమ్మాయి పేరు ఉందని తెలిసి కూడా నువ్వు అడగటం న్యాయమేనా చెప్పు. న్యాయం గురించి మీరే చెప్పాలి. నేను కాపురానికి వచ్చిన మొదట్లో మిమ్మల్ని 3 వరాలు అడిగాను, మీరిచ్చారు. ఏంటయ్యి? వరం నంబర్ 1, మెళ్ళో తాళి కట్టి ధర్మసత్రంలో బ్రతుకుతున్న మా అక్కని ధర్మపత్ని చేసుకుంటా అన్నావు. కానీ ఇప్పటికీ ఆవిడ జీవితం ధర్మసత్రంగానే మిగిలిపోయింది. వరం నంబర్ 2, ఆస్తంతా మా అక్క పేరులో రాస్తా అన్నావు. రోటీ కప్పుడు ఆవిడ మకాన్ తప్ప మాకేమీ ఇవ్వలేదు. వరం నంబర్ 3, మా తమ్ముడికి మీ అమ్మాయినిచ్చి. ఆగండి అలాగా. మీ ముగ్గురు కలిసి కూడబలుకుని డైలాగులు చెప్పే ప్రోగ్రాం పెట్టుకున్నా, మా అమ్మాయిని ఈడికిచ్చి పెళ్లి చేసే ప్రోగ్రాం మాత్రం నేను ఎట్టుకోను. అంటే నేను నీకు మందందించడానికి? మీరు లోపల ఉన్నప్పుడు బయట కాపలా కాయడానికే తప్ప మరెందుకు పనికిరావా? రమా, పాపం పిచ్చి విధవ ముచ్చట పడిపోతున్నాడు. చీర కనపడితే చాలు ఎంట పడిపోయేవాడు మా అమ్మాయిని చూసి ముచ్చట పరకే. పద. రావణాసురుడు మహాబలవంతుడు. అతడు అష్టదిక్పాలకుల్ని సాధించి వారిని తన చెప్పు చేతల్లో ఉంచుకుని మునీశ్వరుల్ని చాలా బాధలు పెట్టేవాడు. అతనికి 10 తలలుండేవి. 10 తలలే? అతను రాక్షసుడు కదా, అందుకే 10 తలలుండేవన్నమాట. ఏమిటి ఆలోచిస్తున్నా? మరి మనకు జలుబు చేస్తే రుమాలతో కదా తుడుచుకుంటాం. అవును. మరి అతను 10 తలలకి జలుబు చేస్తే 10 ముక్కులు తుడుచుకోవడానికి ఎంత పెద్ద రుమాలు వాడేవాడా అని. సందేహాలు నువ్వును. ఏం చెప్తాం బాబు, వీడికి సందేహాలు తప్ప చదువు బుర్రకెక్కటం లేదు. కాఫీ తీసుకో బాబు. లక్ష్మి, నీకు తెలిసే పక్కింటి సుబ్బాయమ్మకి పెళ్లి కుదిరిందట. పెళ్లి కొడుకు ఎవరే? రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నాడట. అందుకేనేమో ఈరోజు చెరువుకు రాలేదు. నేను వస్తానే. అలాగే. నువ్వు ఇంట్లో లేనప్పుడు లక్ష్మి చదువు చెప్తే ఇలాంటి ప్రశ్నలు వేసి దాని ప్రాణం తీస్తుంటాడు. నేనెప్పుడు ప్రాణం తీసాను? తీయలేదు. చెప్పవేమా? సత్యహరిశ్చంద్రుడు పాఠం చెప్పి అందువల్ల నీకు బోధపడి నీతేమిట్రా అని అడిగితే ఏమన్నాడు? నిజం చెప్పబట్టే కదా హరిశ్చంద్రుడికి అన్ని కష్టాలు వచ్చాయి, అందుకని ఎవరు నిజం చెప్పకూడదు అని బోధపడిందట వీడికి. మాస్టారు, మిమ్మల్ని శ్రీహరిమూర్తి గారు అర్జెంట్ గా రమ్మన్నారండి. అలాగే, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళొస్తానమ్మా. త్వరగా వచ్చాయి బాబు. వారిని, నీకు సంగీతం వచ్చని మా అమ్మాయి చెప్పే వరకు నాకు తెలవదయ్యా. ఏదో సరదా కొద్దీ ఓ 4 రాగాలు నేర్చుకున్నాను తప్ప. ఆ 4 రాగాల్లోనే ఓ 2 రాగాలు మా అమ్మాయికి నేర్పు. అన్నట్టు ఇవాళ చాలా మంచి రోజు, అందుకని ఇవాళ నుంచి ఆ ప్రోగ్రాం పెట్టేసుకోండి. ఏమ్మా? అలాగే నాన్న. ఎందుకయ్యా అట్ట నసుకుతావు? నువ్వేం ఊరికే చెప్పొద్దులే. కొద్దో గొప్ప నెలకి ఎంతని ముట్ట చెప్పే ప్రోగ్రాం నేను ఎట్టేసుకున్నాను. అంచేత పైకెళ్ళి ఆ ప్రోగ్రాం పెట్టేసుకోండి. తీసుకెళ్ళమ్మా. రండి. అది రండి మాస్టారా. శృతి అనేది సంగీతానికి ప్రాణం. శృతి తప్పిన సంగీతం వెళ్ళే.
గతి తప్పిన జీవితాన్ని చూడలేం. అలాగే సంగీతానికి మరో తోడు తాళం. శృతి తాళం ఉంటే ఎవరి పడినా బాగుంటుంది. అది ఎలాంటి సంగీతమైనా మధురంగా ఉంటుంది. అంటే మంచి తోడు దొరికితే జీవితం కూడా సంగీతంలాగే మధురంగా ఉంటుందా మాస్టారు? నిస్సందేహంగా. మరి ప్రారంభిద్దామా? సా శృంగార రసగుళిక లిక 312 నిండు తడిసి తడియని చీరలో లో తెలిసి తెలియని అందాలు లు అవే మగవాడికి తీయని బంధాలు. రెండవసారి కూడా లు నువ్వు రాసేవా? సేను బస్సు ఆడది తడిసిన చీరతో తో నడుచుకుంటూ వస్తూ ఉంటే టే ఆమె అందచందాలు ఆరు బయట రంగస్థలంలా అందరికీ కనబడతాయి. తాయ్ నువ్వు రాయి. సేను బస్సు బస్సు ఉమ్, బస్సు ఉమ్, ట్రైనింగ్ ఇస్తానన్నావు కదా బస్సు ఆ. ఒకసారి ఇవ్వు బస్సు. ఆ, సరే బైనోక్లర్స్ తో చూడు. మంచి యాంగిల్ దొరకని చెప్పు. కెమెరాతో ఫడక్ మన నొక్కేస్తా. అలాగే బస్సు ఆ, బస్సు ఆ. దొరికింది బస్సు. ఏమిటి ఏకంగా జంటే దొరికింది బస్సు. జంట? జంట గురించి చెప్పే ఎక్స్పీరియన్స్ నీకు లేదు? బైనోక్లర్ సిటీ. ఈ బాసులు ఎప్పుడు ఇంతే, అసిస్టెంట్లను పైకి రానిరు. అమ్మో లత, నీలాంటి గొప్పింటి అమ్మాయి నాలాంటి సామాన్యుణ్ణి ప్రేమించడం నా వరకు అదృష్టమే అవుతుంది. నీలాంటి వ్యక్తి చేత ప్రేమించబడ్డం నాకు మాత్రం అదృష్టం అవుదా? అవును. ఎందుకని? ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడగలిగినప్పుడే ఆ ప్రేమ జయించినట్టు. మనం కూడా చేస్తాంగా. మన అంతస్తుల మధ్య యుద్ధమే తప్ప ఆ యుద్ధంలో నాకు మాత్రం విజయం రాదు. రాదని ఎందుకు అనుకుంటున్నావు? మన మధ్యన దూరాన్ని బట్టి. ఆ దూరాన్ని చెరిపేస్తే ఆ పని నువ్వు అనుకున్నంత సులభం కాదు లత. ఎందుకంటే పక్షి ఎంత ఎగిరినా అది ఆకాశాన్ని అందుకోలేదు. నీ విషయంలో నేను అంతే. ఆ ఆకాశమే నీకోసం వంగిందనుకో, అప్పుడు మన పెళ్లికి మా నాన్నగారు ఒప్పుకోరనేగా నువ్వు ఎంత భయపడుతున్నావు? నా నిర్ణయాన్ని మా నాన్నగారు ఎప్పుడూ కాదనరు. ఆ నమ్మకం నాకుంది. నిజంగా? ఉమ్. నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంది ఎందుకు పనికిరానోడితో పెళ్లి చేసి నా ప్రిస్టేజ్ని తీసేసుకోవడానికి కాదు. ఆయనేం పనికి వాళ్ళాడు కాదు. సర్లే, ప్రేమలో పడ్డాక ప్రేమించినోడు ముష్టోడైనా మహారాజులా కనిపించడం ఈ ప్రేమకుండే మామూలు లక్షణమే. కానీ ఈ మామూలు పద్ధతులకు లొంగిపోయి నిన్ను మామూలోడి చేతిలో పెట్టే మామూలు మనిషిని కాదు. అంటే నా భర్త ఎంచుకునే విషయంలో నాకు స్వతంత్రం లేదా? ఉండదు, ఉండకూడదు. నీ పెళ్లికి కావలసిన నగలను ఎంచుకునే విషయంలో స్వతంత్రం అడుగు, ఇస్తాను. నీకు కావలసిన చీరలు సెలెక్ట్ చేసుకునే విషయంలో స్వతంత్రం అడుగు, ఇస్తాను. కానీ నీ భర్తని ఎన్నుకునే విషయంలో మాత్రం స్వతంత్రం ఇవ్వను. ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ ప్రిస్టేజ్ కి సంబంధించిన విషయం కాబట్టి. మీకు మీ కూతురు జీవితం కంటే మీ ప్రెస్టేజ్ ఎక్కువ అన్నమాట. అలా ఎందుకు అనుకోవాలి? నా కూతురుగా నా ప్రెస్టేజ్ ని కాపాడవలసిన బాధ్యత నీకు ఉందనుకోవచ్చుగా. బాబు గారు, అమ్మాయి తల్లి లేని పిల్ల. అందుకే తల్లిదండ్రి పెంచాను, నా ప్రాణాలన్నీ దాని మీద ఎట్టుకున్నాను. అలాంటప్పుడు అమ్మాయి ఇష్టపడ్డ అబ్బాయితోనే పెళ్లి చేస్తే? అది ఇష్టపడిన మనిషి నాకు ఇష్టపడలేదు. అందుకే నేను నిర్ణయించిన మనిషిని అది ఇష్టపడాలి. అలానే దానికి నచ్చ చెప్పు. ఒకరు నచ్చ చెప్పితే రాజీ పడ్డానికి ఇది మరో విషయం కాదు నాన్న. నా జీవితానికి సంబంధించిన విషయం. ఇందులో ఒకరి అభిప్రాయాలతో మరొకరు రాజీ పడే సమస్య లేదు. అమ్మా, అంటే ఏమిటి ఉద్దేశం? మీకు మీ ప్రెస్టేజ్ ముఖ్యం, నాకు నా ప్రేమ ముఖ్యం. మిమ్మల్ని ఎదిరించి వెళ్ళిపోయి నేను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకునే సాహసం నాకుంది. అందువల్ల మీ కూతురు లేచిపోయిందనే అపఖ్యాత మీకు వస్తుంది. అందుకే నేను ఆ పని చేయటం లేదు. మీరు నిర్ణయించే మనిషిని పెళ్లాడితే నా ప్రేమ ఓడిపోతుంది. అందుకే నేను ఓడిపోకుండా మిమ్మల్ని మీ ప్రెస్టేజ్ ని గెలిపించడానికి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. బాబు గారు, తల్లి పిల్ల మీరేలా చెప్పండి. లతమ్మ, నా మాట వినమ్మా. లతమ్మ, నా మాట వినమ్మా. బ్రతుకులో విషాదాన్ని నింపుకోవడం కంటే చావులో ఆనందాన్ని వెతుక్కోవడం మంచిదే. అంత మాట అనకమ్మా. పిచ్చి తల్లి, నీ భర్తను సెలెక్ట్ చేసుకునే విషయంలో నువ్వు ఎంత బాగా ఆలోచించావో తెలుసుకోవడానికి ఇట్లా మాట్లాడానమ్మా. నాన్న, అవునమ్మా, నీ ఇష్టానికి వ్యతిరేకంగా నీ పెళ్లి ఎందుకు జరిపిస్తాను చెప్పు. రేపే గోపిని పిలిచి నీ పెళ్లి గురించి మాట్లాడే ప్రోగ్రాం పెట్టుకుంటాను. అమ్మాయి మాట్లాడి అలసిపోయింది, లోపలికి తీసుకెళ్ళు. రామ్మా.
పిల్లని చూడకుండా టిఫిన్ ఏమిటండి? దాందే ఉందిలే. దేంది? దాందే ఇల్లుని చూసి ఇల్లాలని, తల్లిని చూసి పిల్లల్ని చూడక్కర్లేదన్నారు. అదేం మాట అండి? పెళ్లి చూపులకు వచ్చి పిల్లని చూడకపోతే ఎలా? దాందే ఉందిలేండి. అబ్బా దేంది? దాందే అబ్బాయి చూడటం, పెళ్లికి ఇష్టపడటం జరిగిపోయాయి కాబట్టి మనం ఇల్లు వెతుకుంటూ వచ్చాం. అదేమిటి అన్నయ్య గారు, పద్ధతి ప్రకారం పెద్దలు మీరు చూడాలిగా. దాందే ఉందిలేండి. సీత, అమ్మాయిని తీసుకురా. నీ పేరేమిటమ్మా? లక్ష్మి. మనాడే చెప్పాడు. నువ్వు చెప్పమ్మా. లక్ష్మి. నీకేమైనా కావాల్సి అడగరా? ఎంతవరకు చదువుకున్నారు? మెట్రికులేషన్ పాస్ అయింది. ఇది మనాడే చెప్పాడు. వాడిని అడగనివ్వండి. దాందే ఉందిలే. దేంది? దాందే. అమ్మా, ఈ అమ్మాయి లోపలికి తీసుకెళ్ళాలమ్మా. బ్రహ్మాండంగా ఉంది. పట్టణం నుంచి తెప్పించారా అమ్మా? ముందు కట్నం విషయం మాట్లాడండి. దాందే ఉందిలే. దేంది? దాందే. అమ్మా, కట్న కానుకల మీద మాకేం ఆశ లేదు. మరి మొహమాట పడిపోతున్నారు. దాందే ఉందిలే. దేంది? దీంది. చూడండి అన్నయ్య గారు, మీరడిగినా అడగకపోయినా మాకున్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. ఉన్నంతలో వెలితి లేకుండా ఇస్తాం. ఏదో ఇస్తామంటూ ముసుగులో గుద్దులాటెందుకు చెప్పండి. అమ్మా, మాకైతే కట్న కానుకల మీద మోజు లేదు. అందుకని బొత్తిగా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే మా అబ్బాయిలో ఏదో డిఫెక్ట్ ఉందనుకుంటారు. అంచేత అలా అనుకోకుండా ఓ చిన్న ఫిగరు ఓ 20,000 ఏర్పాటు చేయించండి. 20,000? మేమేమన్నా లక్షలు అడిగామా? అంతకంటే ఎక్కువ కట్నాలు ఇస్తామని బోలెడన్ని సంబంధాలు వస్తున్నాయి. సరే, మీ మాటే కానివ్వండి. మీరు అడిగిన 20,000 ఇస్తాం. బాబు, మరేం భయం లేదమ్మా, ఏదో విధంగా ఏర్పాటు చేద్దాం. చూడు బాబు, దాంతో పాటే మిగిలిన లాంఛనాలు వగైరా వగైరా అన్ని ఏర్పాటు చేయాలని మేము వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. అలాగేనండి. అమ్మాయ ఒప్పేసుకున్నారు. ఆ విషయం చెప్పండి. ఏ విషయం? అదే, పెళ్లికి వారం రోజులు ముందుగా కట్నం డబ్బు ఇవ్వాలి అని. సరే, అలాగే ఏర్పాటు చేస్తాం. ఇక మేము వెళ్ళొస్తామండి. వస్తామండి. చూడండి, వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయి. మేము వెళ్ళగానే మంచి రోజు చూసి జగన్నాథరావు గారి చేత లగ్నపత్రిక పంపిస్తాం. దాన్నే ఉందిలే. మీరు ఊరుకోండి. నేను ఊరుకున్నాను, నువ్వు పద. వెళ్ళొస్తానమ్మా. వస్తామండి. పిల్లని చూడకుండా టిఫిన్ ఏమిటండి? దాందే ఉందిలే. దేంది? దాందే ఇల్లుని చూసి ఇల్లాలని, తల్లిని చూసి పిల్లల్ని చూడక్కర్లేదన్నారు. అదేం మాట అండి? పెళ్లి చూపులకు వచ్చి పిల్లని చూడకపోతే ఎలా? దాందే ఉందిలేండి. అబ్బా దేంది? దాందే అబ్బాయి చూడటం, పెళ్లికి ఇష్టపడటం జరిగిపోయాయి కాబట్టి మనం ఇల్లు వెతుకుంటూ వచ్చాం. అదేమిటి అన్నయ్య గారు, పద్ధతి ప్రకారం పెద్దలు మీరు చూడాలిగా. దాందే ఉందిలేండి. సీత, అమ్మాయిని తీసుకురా. నీ పేరేమిటమ్మా? లక్ష్మి. మనాడే చెప్పాడు. నువ్వు చెప్పమ్మా. లక్ష్మి. నీకేమైనా కావాల్సి అడగరా? ఎంతవరకు చదువుకున్నారు? మెట్రికులేషన్ పాస్ అయింది. ఇది మనాడే చెప్పాడు. వాడిని అడగనివ్వండి. దాందే ఉందిలే. దేంది? దాందే. అమ్మా, ఈ అమ్మాయి లోపలికి తీసుకెళ్ళాలమ్మా. బ్రహ్మాండంగా ఉంది. పట్టణం నుంచి తెప్పించారా అమ్మా? ముందు కట్నం విషయం మాట్లాడండి. దాందే ఉందిలే. దేంది? దాందే. అమ్మా, కట్న కానుకల మీద మాకేం ఆశ లేదు. మరి మొహమాట పడిపోతున్నారు. దాందే ఉందిలే. దేంది? దీంది. చూడండి అన్నయ్య గారు, మీరడిగినా అడగకపోయినా మాకున్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. ఉన్నంతలో వెలితి లేకుండా ఇస్తాం. ఏదో ఇస్తామంటూ ముసుగులో గుద్దులాటెందుకు చెప్పండి. అమ్మా, మాకైతే కట్న కానుకల మీద మోజు లేదు. అందుకని బొత్తిగా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే మా అబ్బాయిలో ఏదో డిఫెక్ట్ ఉందనుకుంటారు. అంచేత అలా అనుకోకుండా ఓ చిన్న ఫిగరు ఓ 20,000 ఏర్పాటు చేయించండి. 20,000? మేమేమన్నా లక్షలు అడిగామా? అంతకంటే ఎక్కువ కట్నాలు ఇస్తామని బోలెడన్ని సంబంధాలు వస్తున్నాయి. సరే, మీ మాటే కానివ్వండి. మీరు అడిగిన 20,000 ఇస్తాం. బాబు, మరేం భయం లేదమ్మా, ఏదో విధంగా ఏర్పాటు చేద్దాం. చూడు బాబు, దాంతో పాటే మిగిలిన లాంఛనాలు వగైరా వగైరా అన్ని ఏర్పాటు చేయాలని మేము వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. అలాగేనండి. అమ్మాయ ఒప్పేసుకున్నారు. ఆ విషయం చెప్పండి. ఏ విషయం? అదే, పెళ్లికి వారం రోజులు ముందుగా కట్నం డబ్బు ఇవ్వాలి అని. సరే, అలాగే ఏర్పాటు చేస్తాం. ఇక మేము వెళ్ళొస్తామండి. వస్తామండి. చూడండి, వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయి. మేము వెళ్ళగానే మంచి రోజు చూసి జగన్నాథరావు గారి చేత లగ్నపత్రిక పంపిస్తాం. దాన్నే ఉందిలే. మీరు ఊరుకోండి. నేను ఊరుకున్నాను, నువ్వు పద. వెళ్ళొస్తానమ్మా. వస్తామండి. వస్తా బాబు, వస్తానమ్మా. మంచిదండి. అంత డబ్బు ఎక్కడి నుంచి తెద్దాం అనుకున్నావురా? డబ్బు కోసం చూసుకుంటే మంచి సంబంధం పోతుంది కదమ్మా. మన పొలం తాకట్టు పెట్టైనా ఈ పెళ్లి జరిపిద్దాం. లక్ష్మి 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 లక్ష్మి. ఒరే వెంకయ్య, అది ఎక్కడుందో వెతకండి రా. లక్ష్మి 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 లక్ష్మి. అది లేకపోతే నేను బతకలేనురా. లక్ష్మి 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 లక్ష్మి. నేను అర్ధాంతరంగా చేస్తే ఆ పాపం మీ అందరికి చుట్టుకుని మీ అంతా నరకానికి పోతారు రోయ్. లక్ష్మి 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 లక్ష్మి. నిజంగానే చచ్చిపోతా ఉన్నానా?
నిజంగానే చచ్చిపోతానే అమ్మా. అయితే వెంకయ్య నువ్వు అర్జెంట్ గా వెళ్ళి నాకు ఒక మొగుడు తీసుకురా. ఒరే వెంకయ్య నువ్వు ఆగు, అలా అనకూడదే చిట్టి తల్లి. మరి నువ్వు చచ్చిపోతానంటున్నావుగా, నా పెళ్లి చేయకుండా నువ్వు చచ్చిపోతావా? నేను ఒప్పుకోను అంతే. కాలి పట్టాలు అరిగిపోతాయి, ఆ చిందులు ఆపు. ఆపాను. ఒరే వెంకయ్య దాని మాటలకేం గాని నలుగురు మనుషుల్ని పెట్టి బతికించరా, అది లేకపోతే బతకలేను. వినబడిందా చెవిటి పీరుగా? వెళ్ళు. వెళ్తున్నావు బాబు. లక్ష్మి 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 లక్ష్మి. నానా మరీ అంత బాధపడిపోతున్నావు? ఏం పోయింది నానా? బంగారం గాని పోయిందా? వెండి గాని పోయిందా నానా? బోల్డంత డబ్బు గాని పోయిందా నానా? నీ ప్రశ్నలతో నన్ను చంపకే పిచ్చి తల్లి. లక్ష్మి 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 లక్ష్మి. దొరికింది బాబు. దొరికిందా? ఏది? ఇదిగోనండి. అమ్మో, 10 పైసలు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. 10 పైసల కోసం మంచం ఎక్కిపోవాలన్నానా? 10 పైసలంటే ఏమిటనుకున్నావే? 10 నెత్తురు చుక్కలు. లక్ష్మి 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 లక్ష్మి. అమ్మా లక్ష్మి, జీవితంలో మొట్టమొదటిసారిగా నేను జార విడుచుకున్నాను తల్లి. అందుకే జ్వరం వచ్చేసింది. ఇంకా ఆలస్యం అయితే చచ్చిపోయేవాడిని. నువ్వు దొరికావు, నేను బతికాను. బాబు గారు 30 రూపాయలు ఇప్పించండి. 30 రూపాయలా? ఎందుకురా? ఈ 10 పైసలు ఎత్తికించడానికంటే 6 మనుషులు పురమాయించారండి. వాళ్ళ కూలి 30 రూపాయలండి. చెప్పుచ్చుకోవటం చెవిటి పేరుగా. 10 పైసల కోసం 30 రూపాయలు ఆవుదామా? కూలి ఉపదాలు తిడతారండి. పెడతారా? లక్ష్మి లక్ష్మి పద. రా, మీకు కూలి ఇవ్వాలా? ఇవ్వాలండి. ఇవ్వకపోతే ఏం చేస్తారా? తిడతారండి. తిట్టమను. సరే చెట్టండి రా. ఓహో బాగుంది. ఓహో అయిందా? ఈ మాత్రం దానికి 30 రూపాయలు ఆవదమా? వెళ్ళండి. లక్ష్మి 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 లక్ష్మి. వాళ్ళ తిట్లు మీరెలా భరించారండి? నాకు వినబడవుగా. ఊరి వాళ్ళ తిట్లు నాకు వినబడవు. నాకు పనికిరాని వాళ్ళు నాకు కనబడరు. లక్ష్మి 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 లక్ష్మి. లింగరాజు గారు, లింగరాజు గారు. గోపి ఏమిటి ఇలా వచ్చావు? అందుకేనా? అందుకేనా అంటే? అందుకే అయి ఉంటుంది. దా దా కూర్చో. ఎత్తమంటావా? ఏమిటి? నీకేమీ తెలీదు. సరే నేనే ఎత్తుతాను. బాగున్నాడా? అమ్మయ్యా ఇదైపోయింది. ఇంకా నచ్చిందా? ఏమిటి? నడక నడకైపోయింది. ఇంకా విప్పమంటావా? ఏమిటి? గొంతు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు గొంతు విప్పి పాడాలిగా. పాడనా? అబ్బే పోతు. అయితే నేను నీకు నచ్చినట్టేనా? ఒకసారి నేను బలే నీ గెంతితే మా నాన్న కర్రెచ్చు కొట్టాడు. అప్పటి నుంచి గిలిగిలి నీ గెంతుతున్నాను. ఒక్కసారి మీ నాన్నగారిని పిలుస్తావా? పిలవనా? నానా 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 నానా. ఏమిటండి గోల? గోల కాదు నాన్న, గోపికి నాకు అయిపోయింది. ఏమిటైపోయింది? అదే అదేంటే? చి నీకేమీ తెలియదు. గోపి మన ఇంటికి అందుకోసమే వచ్చాడు. కొంపకి నదరగా ఉండే కుర్రాడు ఎవడైనా వస్తే చాలు అందుకోసమే వచ్చాడు. గిలిగిలి గిలిగిలి అంటూ గుర్రాల గెంతో. ఆ అమ్మాయి గారికి పెళ్లి చేస్తే ఈ గంతులు తగ్గిపోతాయి కదండి. నువ్వు నోరు మూసుకో చెవిటి పీరుగా. ఆ మాత్రం నాకు తెలియదునా? నువ్వు ఈ పుస్తకాలు తీసుకుని అక్కడ తగలడు. నువ్వు ఇక్కడే తగలడు. నానా నానా నువ్వు బయట తగలడు. ఏమయ్యా గోపి, దురద వేసినప్పుడు కోక్కోక తప్పదని చెల్లెలు పెళ్లి అనేసరికి నా దగ్గరికి రాక తప్పలేదన్నమాట. మా చెల్లెలి పెళ్లి విషయం మీకెలా తెలిసిందండి? అదేం పెద్ద ప్రశ్నే కాదయ్యా. ఎంతకీ డబ్బు ఎంత కావాలి? ఓ 20,000 కావాలండి. 20,000? 20,000 అంటే నీ చేతులకి కాళ్ళకు ఉన్న గోల్డ్ కదయ్యా, క్యాష్, డబ్బు, ధనలక్ష్మి. సరే, ఎంతకి తనకాయం పెడతాం? మా పొలం ఉంది కదండి. అంటే ఆ కొండ పక్కన ఉందా? దాని మీద 20,000 ఇవ్వాలంటే లక్ష్మి లక్ష్మి లక్ష్మి
సరే నేను నమ్మిస్తున్నాను. ఇదిగో ఈ కాగితాలు మీ సంతకం పెట్టు. తెల్ల కాగితం పైన ఆ నువ్వు పెట్టలేదనుకో, నువ్వు చెప్పేది నాకు వినబడదు, నువ్వు నాకు కనబడవు. అది కాదండి. లక్ష్మి 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 లక్ష్మి. అలాగే పెడతాను. కన్నే పిల్ల తుమ్ము లెక్కలోకి రాదయా, నువ్వు పెట్టు. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను డబ్బుడికి వస్తాను. గోపి, మా నాన్నతో అంతా మాట్లాడేశావా? మాట్లాడేశాను. మా నాన్న ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నారు. ఈ రోజు నుంచి మనం ఎంత చక్కగా సీతాదేవి శ్రీకృష్ణులను ప్రేమించుకోవచ్చు. సీతాదేవికి శ్రీకృష్ణుడికి లింక్ ఎడతావిటే లావుడు బా. నానా, నువ్వు నాకు తొందరగా పెళ్లి చేయకపోతే నేను ఎవరితోనో నానా. ఇదిగోనే డబ్బు. థ్యాంక్స్ అండి, మీ రుణం ఈ జన్మలో అంటే తీర్చు. ఇవ్వా? అది కాదండి, తొందరలో ఇచ్చేస్తాను. లక్ష్మి 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 లక్ష్మి. వస్తానండి. నమస్కారం మాస్టర్. నమస్తే. అయ్యగారు, మాస్టర్ వచ్చారండి. రావయ్యా మాస్టరు. నమస్కారం అండి. రా కూర్చో. పర్వాలేదండి. అయితే నాకు పర్వాలేదు. నన్ను ఎందుకు పిలిచారు? చెప్తా. మాస్టరు, నువ్వు ముందు లెక్కల మాస్టర్వి, తర్వాత సంగీతం మాస్టర్వి, అవునా? అవును. అయితే నిన్ను ఒక లెక్క అడుగుతా, చెప్పు. 3 అనే అంకిని 1ల స్థానంలో పెట్టావనుకో, దాని విలువ ఎంత అవుద్ది? 3 అవుతుంది. అదే అంకిని లక్షల స్థానంలో పెట్టావనుకో, అప్పుడు ఎంత అవుద్ది? 3 లక్షలు అవుతుంది. అవుద్ది అంటే అది 3 అంక తాలూకు మొనగారితనం కాదు, దాన్ని లక్షల స్థానంలో పెట్టినోడు దయ్యాబెచ్చ. అవునంటావా కాదంటావా? ఇంతకీ అంకెల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే నువ్వు ఇప్పుడు 1ల స్థానంలో ఉన్న 3 అంకెలు అంటోడివి. నువ్వు లెక్కల మాస్టర్ కదా, మా అమ్మాయిని పెళ్లి చేసుకుని లక్షల స్థానంలోకి వచ్చేయాలని ప్రోగ్రామ్ ఎట్టేసుకున్నావు గనక. క్షమించాలి, డబ్బు కోసం నేను మీ అమ్మాయిని ప్రేమించలేదు. సరేనయ్యా, ఒకవేళ నా కోపం వచ్చి మా అమ్మాయిని కట్టుగుడ్డలతో బయటికి తరిమేసినా సరే పెళ్లి చేసుకుంటానంటావా? నన్ను ప్రేమించి పెళ్లాడిన మనిషిని పోషించుకోలేని దుస్థితిలో నేను లేను. అంటే మా ఆస్తి మీద నీకు ఎటువంటి అట్రాక్షన్ లేదంటావు? లేదు. అది గది నాకు కావాల్సిన ఆన్సర్ అదేనయ్యా. మీ ఇద్దరికి పెళ్లి చేసే ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి నేను రెడీ, కానీ ఒక షరతు. ఏంటది? ఒరే కత్తే, 2 బొండాలు అట్రారా. అలాగేనండి. రా. ఏం లేదయ్యా గోపి, నీ దగ్గర దాపరికం ఎందుకు గాని ముందా బొండం తాగు. అబ్బే వద్దండి. మీరు ఇచ్చుకోండి. నాకు వద్దులేరా. మా ఆస్తి అంతా నా పెళ్ళాన్ సైడ్ నుంచి వచ్చిందే తప్ప ఇందులో నా పనితనం ఏమీ లేదు. అది కూడా మా అమ్మాయి పేరుతో ఉంది. దానికి పెళ్ళయ్యేంత వరకు ఈ ఆస్తికి నేను కేవలం ట్రస్టీని మాత్రమే. అలాగా? దాని పెళ్ళయిన తర్వాత దానికి దాని భర్తకే ఈ ఆస్తి మీద పూర్తి అధికారాలు ఉంటాయి తప్ప అప్పుడు నాకేం దక్కదు. ఇందులో మీరు బాధపడడానికి ఏముందండి? ఆస్తి ఎవరి పేరునున్నా అనుభవిస్తుంది మీరేగా. మీరు మాత్రం ఎవరికి ఇస్తారు? అక్కడే ఓ చిన్న అంతఃపుర రహస్యం ఉంది. ఏమిటి? శ్రీకాకుళం శివరంజన్ తెలుసుగా? తెలుసు. ఎన్నాళ్ళు అది నాకు పెళ్ళాంగాని పెళ్ళాంలా ఉంది. ఏ విషయం మా అమ్మాయికి కూడా తెలదు. మరి ఎన్నాళ్ళు నన్ను నమ్ముకున్నందుకు దానికి ఏదో న్యాయం చేసే ప్రోగ్రాం పెట్టుకోవాలిగా. ఏటయ్యా చూస్తా నిలబడతావేటి? ఆ కాగితాలు చూపించు. అందులో నువ్వు మా లత ఆస్తంతా నా పేర ట్రాన్స్ఫర్ చేయించినట్టు రాసేసాను. అందులో నువ్వు డేట్ వేయకుండా సంతకం పెట్టాలి. పెళ్ళైన వెంటనే మా అమ్మాయితో నువ్వు సంతకం పెట్టించే ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఇదేనా మీ షరతు? అవును. చూడండి, ఇంత పెద్ద ఆస్తి వ్యవహారాలు నాకు ఎప్పుడు అనుభవం లేనివి. ఒకవేళ నేను సంతకాలు చేసినా తర్వాత మీ అమ్మాయి చేయకపోతే? చెయ్యకపోతే కాదు, నయానో భయానో చెప్పి చేయించాలి. ఎందుకైనా మంచిదే. ఓసారి మీ అమ్మాయితో మాట్లాడి. ఎంతవరకు ఆ ఆస్తిలో లిటికేషన్ దానికి తెలదు, తెలిస్తే ఒప్పుకోదు. అందుకే ఈ పని నీ ద్వారా జరిగే ప్రోగ్రాం పెట్టుకున్నాను. క్షమించండి, చూడబోతే ఇదేదో నేను లతకి ద్రోహం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇంతకీ సంతకం చేయనంటావా? సంతకం చేయకపోతే ఈ పెళ్లి జరగదంటారా? సంతకం చేసావనుకో మంగళవాయిద్యం మోగించే ప్రోగ్రాం పెట్టుకుంటాను. సంతకం చేయవనుకో సావు మేళం వాయించే ప్రోగ్రాం పెట్టిస్తాను. అవును గోపి, నువ్వు నా షరతుకు ఒప్పుకుంటావనే ఆస్తిలో ఉన్న లిటికేషన్స్, శివరంజన్కి నాకు ఉన్న కనెక్షన్స్ నీకు చెప్పాను. నా షరతుకు ఒప్పుకోవనుకో. ఒప్పుకోను. మీరేం చేస్తారో చేసుకోండి. ఎట్టాడిదేదో జరుగుద్దనే ముందుగా ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాను.
ఆడు మిమ్మల్ని బాధేసే ప్రోగ్రాం పెట్టుకుంటే సోత్తా కూకుంటారేరా అని చంపేసే ప్రోగ్రాం పెట్టుకోండి. అన్నయ్య 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 ఏమండి ఏమండి సామయ్య గారు మా అన్నయ్య స్పృహ తప్పి పడిపోయాడు కొంచెం సాయం పట్టండి పడిపోయారు పదలరా. నా బాబుకి ఏమైంది? నా బాబుకి ఏమైంది? ఏమైంది బాబు? మీ అబ్బాయి కాదు రామయ్య గారు, మా అన్నయ్య. నీ అన్నయ్య అమ్మా? ఉద్యోగం కోసం పట్ట వెళ్ళిన మా అబ్బాయి వచ్చాడేమో అనుకున్నా. ఇంటి దగ్గర వాడి కోసం వాళ్ళ అమ్మ పచ్చి మంచినీళ్ళైనా ముట్టకుండా ఎదురు చూస్తాడు. నా బిడ్డ ఎప్పుడు వస్తాడో ఏమో. బాబు ఎక్కడున్నావు బాబు? బాబు ఎక్కడున్నావు బాబు? ఎప్పుడు వస్తావు బాబు? పాపం రామయ్య గారు ఒకప్పుడు ఎలాగుండేవారు. వాళ్ళ అబ్బాయి ఉద్యోగం దొరకలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. అది వాళ్ళ ఆవిడ గుండెకి చచ్చిపోయింది. అప్పటి నుంచి పాపం రామయ్య గారు ఇలా పిచ్చోళ్ళ రోడ్ నంబర్ తిరుగుతున్నారు. పట్టండి రా. మరేం భయం లేదమ్మా. మీ అబ్బాయి పైచ ప్రకోపం వల్ల అలా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ఈ పొట్లాలు పూటకో చొప్పున తేనెలో కలిపి వేస్తే పైచ్య మొత్తం హరించిపోతుంది. అలాగే. వస్తానమ్మా, వస్తానాయన.